విశాఖలో ఎయిర్పోర్ట్ ఉద్యోగులు వంటా వార్పు చేపట్టారు. మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్ ఆదుకుంటామని చెప్పి తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు భోగాపురం ఎయిర్పోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు ఎయిర్పోర్టు ఉద్యోగులు. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని రోడ్డు వెంట తోసివేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, అయ్యా రండి, మాకు న్యాయం చేయండి, మాకు సెటిల్మెంట్ చేయండి. మా కంపెనీ తరపు నుంచి కానీ, ఎయిర్పోర్ట్ తరపు నుంచి కానీ, కాంట్రాక్ట్ తరపు నుంచి కానీ ఎటువంటి సెటిల్మెంట్ మాకు లేదు, ఎటువంటి మా న్యాయం మాకు లేదు. ఒక ఎమ్మెల్యే రిటైర్ అయిపోతే పెన్షన్ ఇస్తారు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్ అయిపోతే అతనికి ఏమైనా అమౌంట్ ఫైనల్స్ సెటిల్మెంట్ చేస్తారు. అటువంటి సెటిల్మెంట్ ఏమీ లేకుండా, ఒక రూపాయి సెటిల్మెంట్ లేకుండా గత ఆగస్టు 16వ తారీఖుని అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తే అప్పటి నుంచి బయట తోసివేశారు. ఈ రోజు నుంచి కూడా మీరు తిన్నారా, ఉన్నారా, ఎలాగున్నారు అని ఎవరు పట్టించుకున్న నాదులు ఈరోజు ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి పేరున చెప్తాను, ముఖ్యమంత్రి గారండి మమ్మల్ని చాలా నమ్మించి మీరు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసుకుంటారు. మేము కడుపు కొట్టి ఇక్కడ కడుపు కాలి మేము రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అబద్ధాలు ఫేక్ న్యూస్ కింద చిత్రీకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్తో ప్రతి ఓటు వేయించుకొని, మాతో ప్రతి సేవ చేయించుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద వరుస్తారు. కనీసం మా ఏడుపులు, మా మొరలు ఎవరు ఒక్కరోజుకి వచ్చి ఇవాళ 12 రోజులు అవుతుంది. 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ రోడ్డు మీద పడి ఏడుస్తాను. అందరూ పిల్లల బతుకులు ఏ వాళ్ళగా బతకాల, వాళ్ళకి ఈరోజు ఫీజులు కట్టుకునే పరిస్థితులు ఉన్నాం. మాకు ఈ రోజుకి జీతాలు లేవు, కనీసం మాకు ఎవరు ఉపాధి పెట్టలేదు. అదిగో ఇదిగో అండమే తప్ప ఒక్కరికి వచ్చి ఈ రోజుకి మాకు రాలేదు. మా జీవితాలు ఎలాగ నాశనం అయిపోయినాయి. మా పడే బాధల్ని మీరు అబద్ధమని అంటున్నారు, ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. ప్రతి ఐడెంటి నెంబర్ ఉంది, ప్రతి ఒక్కరు మీరు అందరూ మా ముఖాలు చూసేవారే, పేరు మా నెంబరు, మా ఐడెంటి జాబ్ ప్రతి ఒక్కటి ఉంది. మీరు నిజంగా నాయకులైతే మా దగ్గరకు వచ్చి చూడండి, అప్పుడు మమ్మల్ని అబద్ధం అని వినిపించండి. అంతే తప్పని ఎక్కడో మీరు ఏసీ గదిలో కూర్చొని మేము అబద్ధం న్యూస్ అని అంటే మీరు న్యాయం చేయకపోయి మమ్మల్ని అబద్ధం అంటుండే మాకు ప్యానల్ బాగా ఇబ్బంది పడుతుంది. ఆ మాట చాలా బాధగా ఉంటుంది.